గుణాలు, కానీ వాళ్ళకి చదువు ఉండదు. వీళ్ళలో ఎవళ్ళు గొప్పవాళ్ళు అనే యథార్థాన్ని తెలియజేస్తుంది ఈ అమోఘమైన శ్లోకం. దాన్ని వివరంగా అర్థమేమిటో పరిశీలించి చూద్దాం. ప్రస్తుతం శ్లోకానికి పెడదాం. దుర్జనః పరిహర్తవ్యః విద్యయాలంకృతోపి సన్ మణినా భూషితః సర్పః కిమసౌ న భయంకరః. దుర్జనః పరిహర్తవ్యః విద్యయాలంకృతోపి సన్ మణినా భూషితః సర్పః కిమసౌ న భయంకరః. శ్లోకం రాగానే ముందుగా శ్లోకంలో ఉన్న పద విభాగాల్ని చూసుకోవాలి అనుకున్నాం. అంటే ఏ పదానికి ఆ పదాన్ని ముందుగా వేరు చేసుకోవాలి. దుర్జనః పరిహర్తవ్యః, అక్కడి వరకు రెండు మాటలు అవి. విద్యయా అలంకృతః అపి అలంకృతః అపి సన్. జాగ్రత్తగా రాసుకోండి. విద్యయా అలంకృతః అపి సన్. ఇక్కడ ఇదేదో ఇలా గుర్తుంది చూడండి. ఆ గుర్తు అకారం ఉంది అనేందుకు గుర్తు. దాన్ని అకార ప్రశ్లేష అంటారు. అకార ప్రశ్లేష అంటే అకారంతో కలిపి ఉన్నది అని అర్థం. మణినా భూషితః, ఇక్కడ విసర్గం. మణినా భూషితః సర్పః కిం అసౌ న భయంకరః. మళ్ళీ పదవిభాగం సార్ చూడండి. దుర్జనః పరిహర్తవ్యః విద్యయా అలంకృతః అపి సన్ మణినా భూషితః సర్పః కిం అసౌ న భయంకరః. ఇది పదవిభాగం. దీని తర్వాత అర్థం తెలిసేందుకు వీలుగా అన్వయ క్రమం అంటామే. ఏ విధంగా పదాలన్నింటినీ ఒక వరుసగా రాసుకుంటే అర్థం సక్రమంగా వస్తుందో అలా అన్వయించే విధంగా క్రమాన్ని రాసుకోవడం అన్వయ క్రమం అంటారు. విద్యయా అలంకృతః సన్ అపి దుర్జనః పరిహర్తవ్యః. జాగ్రత్తగా చూడండి. విద్యయా అలంకృతః సన్ అపి దుర్జనః పరిహర్తవ్యః. మణినా సర్పః భూషితః అసౌ కిం న భయంకరః. మళ్ళీ చూడండి. మణినా సర్పః భూషితః అసౌ కిం న భయంకరః అని. అర్థాన్ని చెప్తాను, జాగ్రత్తగా చూడండి.
విద్యయా, విద్య చేత. అలంకృతః సన్ అపి, అలంకరింపబడినవాడు అయినా కూడా, అలంకృతః అలంకరింపబడిన వాడు, సన్ అయ్యుండి, అపి కూడా, విద్య చేత అలంకరింపబడినవాడు అయ్యుండి కూడా, దుర్జనః వాడు దుర్మార్గుడైతే, పరిహర్తవ్యః తొలగింపబడవలసిన వాడే, దూరముగా ఉంచదగిన వాడే, దూరముగా ఉంచదగిన వాడే. మణినా, మణిచేత, సర్పః పాము, భూషితః అలంకరింపబడినా, అసౌ ఆ పాము, కిం న భయంకరః భయమును కలిగించునట్టిది కదా, కిం న భయంకరః భయమును కలిగించినట్టిది కదా. అంటే అర్థం చూడండి, మంచి చదువు చదువుకుంటాడు, విద్యయా అలంకృత సన్నపి, బాగా చదువుకుంటాడు, అద్భుతమైన పాండిత్యం ఉంటుంది, కానీ దుర్జన వాడు పరమ దుర్మార్గుడు అయినట్లయితే పరిహర్తవ్య ఖచ్చితంగా వాడిని దూరంగా ఉంచాలి. ఎందుకని? మణినాభూషిత సర్ప కిమసౌ న భయంకర. మంచి పావుంది, బ్రహ్మాండమైన పావు, తల మీద మాత్రం చక్కటి మణి. అబ్బా మణి ఎంత బాగుందండి, దాని ప్రకారం ఇది కూడా బాగుంటుంది అనుకుంటావా? మణిచేత అలంకరింపబడ్డ పాము ఎలా భయాన్ని కలిగించేది అవుతుందో, కాటు వేస్తుందో, ప్రాణాన్ని తీస్తుందో, అలాగే మంచి విద్య చేత అలంకరింపబడిన అంటే మంచి పండితుడే అయినప్పటికీ దుర్జనుడైతే, దుర్మార్గుడైతే, దుర్మార్గపు లక్షణాలు గుణాలు కలిగిన వాడైతే పరిహర్తవ్య దూరంగా ఉంచదగినవాడే. గుర్తుంచుకోండి. ఎందుకు ఈ శ్లోకం ఇంత జాగ్రత్తగా ప్రాచీనులు రాశారు? విద్యా బుద్ధులని రెండు మాటలు ఉన్నాయి. విద్య బుద్ధి వేరు వేరు. విద్య వేరు, బుద్ధి వేరు. కేవలం విద్య వచ్చి ప్రయోజనం లేదు దేశానికి. విద్యతో పాటు బుద్ధి కూడా ఉండాలి వ్యక్తికి. ఆ బుద్ధి లేని పక్షంలో వాడు సజ్జనుడు కాడు, దుర్జనుడు మాత్రమే అవుతాడు. భారతాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. భారతంలో కర్ణుడున్నాడు. కర్ణుడికి వచ్చినంతటి విలువిద్య అర్జునుడికి రాదు. అద్భుతమైనటువంటి ధానుష్కుడు, అంటే ధనుస్సులో బాణాన్ని సంధిస్తే సాక్షాత్తు ద్రోణాచార్యుడు కూడా ఒక క్షణం ఆలోచించదగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు కర్ణుడు. అంతటి చదువుకున్నా కూడా దుర్జన, పరమ దుర్మార్గుడు తప్ప ఒక్క మంచి పని చేసింది వాడు మొత్తం భారతం మీద కనిపించాడు. అబ్బాబే కర్ణుడు చాలా దానపరుడు, శూరపరుడు, వీరపరుడు, అట్లాంటివాడు ఇట్లాంటివాడు, ఇంత గొప్పవాడు కాదు. వ్యాసుడంతటి మహానుభావుడు భారతాన్ని వ్రాసినటువంటి వాడు, భారత కాలంలో భారత గ్రంథంలో ఒక పాత్రధారి అయినటువంటి వాడు, కృష్ణుడిని స్వయంగా చూసినవాడు, దుర్యోధనాదులందరితో కలిసిమెలిసి ఉన్నటువంటి వాడు, పాండవులకి స్వయంగా ఎప్పటికప్పుడు విశేషాన్ని ఉపదేశించేవాడు, కర్ణుడిని కూడా చూచినటువంటి వాడైన వ్యాసుడు కర్ణుడికి ఇచ్చిన బిరుదు ఏమిటి అంటే దుష్ట చతుష్టయంలో ఒకడు. దుర్మార్గులు నలుగురుంటే వాళ్ళలో కర్ణుడు ఒకడు. మరి ఆ కాలంలో జీవించి ఆ కాలంలో కర్ణునితో సహా ఉండి కర్ణుణ్ణి చూచి కర్ణుని యొక్క ప్రవర్తనని గమనించి వ్యాసుడు దుష్టుడు అని కర్ణుణ్ణి అన్నాడు అంటే, కర్ణుడు మంచివాడు అన్నాడంటే మనం వ్యాస భారతం ఏమాత్రం అర్థమైనట్లు కానే కాదన్నమాట. ఆ కర్ణుడు చేసిన పనులు అన్ని దుర్మార్గ పనులే. మంచి విద్య వాడికి వచ్చు, చాలా అద్భుతమైన ధానుష్కుడు.
దుర్యోధనుడు అడిగాడు, ఎరా చదువుకొచ్చావా, బ్రహ్మాండంగా చదువు అయిపోయిందా అని అడిగాడు. బాగా చదువుకొచ్చానన్నాడు. లేదు, చదువు మధ్యలో గురుశాపగ్రస్తుడై గురుశాపానికి గురై వచ్చాడు.